ఉన్నది. ముక్కోడి దేవతలు కూడా ఆది అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తారు. అలాగే మనం ఈరోజు పందే పాట అనే పాటను లక్ష్మణమోర్చ అనే కథను ఇప్పుడు 2 ముక్కుల్లో మనం పాడుతున్నాం. ఈ లక్ష్మణమోర్చ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అంటే అటు రావణాసురుడికి ఇటు శ్రీరామచంద్రమూర్తికి యుద్ధం. రావణాసుడికి శ్రీరాముడికి ఎందుకంటే రాలేసుకున్న కాడు, బంగారు కాడు, డబ్బులు కాడు, తగ్గులు తేడా వచ్చింది. ఏదో తేడా వచ్చింది. అయ్యా రావణాసురుడికి శ్రీరామచంద్రుడికి భూముల కాడ, పుట్ల కాడ, తగాదీలు కాదు. వచ్చింది శ్రీరామచంద్రమూర్తి భార్య ఆ ఒక సీతా మహాలక్ష్మి. ఆ సీతా మహాలక్ష్మిని తీసుకెళ్లి ఆ ఒక రావణుడు తన లంకాలను కూడా పెట్టాడయ్యా. రావణాసురుడు అప్పుడు రావణాసురుడు తమ్ముడు యుగేశ్వరుడు అన్నయ్య రావణ బ్రహ్మ ఆ ఒక సాక్షాత్తు సీతా మహాలక్ష్మి తీసుకొచ్చి మన లంకలో పెట్టామని. మన లంకకి సేటు, మన లంకకి అరిష్టు, మన లంక ఉండదు. అందుకనే బాబీ బయట ఆడిపోతుంది. మన కుటుంబం ఉండదు, మనం ఉండదు. ఆ సాధ్యమైనా ఆ సీత మహాలక్ష్మి తీసుకెళ్లి ఆ శ్రీరామచంద్రమూర్తికి గొప్ప చెప్పుతామన్నయ్య, నా మాట విను అని అన్నాడు యుగేశ్వరుడు. అయ్యా నిన్ను కాదు, ఆ ఒక రావణ బ్రహ్మ యుగేశ్వరుణ్ణి నా ముందు చేతులు కట్టుకుని నిలబడిన వాడిని నువ్వు నాకు చెప్తావా? నేను సింహాసనం మీద కూర్చుంటే నా ముందు చేతులు పట్టుకుని నిలబడిన వాడిని నువ్వు నాకు చెప్పినంత వాడుగా అని ఒక కసురు కట్టి కసరడమే కాకుండా ఒకే ఒక తోపుతన్నాడు ఇదేసింది. ఆ పని ఇక్కడ జరగలేదు. అయ్యా దాసి గారు ఆ ఒక ఇదేసి ఒకే ఒక తోపు తల్లేసరికి ఇదేసరి తలకి కిరీటం 4 అడుగుల దూరాన్ని పడింది. అప్పుడు ఇదేసుడు ఈ నుంచుకోదు, మా అన్నయ్య నుంచితే ఈ లంకకే సేటు, ఈ లంకకే ఇష్టము అని ఈ నెట్ట పరిస్థితులైనా ఈ నుంచుకోదు అని ఆ ఒక శ్రీరామచంద్ర పద్ధతి చేరుకున్నాడు ఈ దేశుడు. అవును నాయన. ఇంతలో వాలి సుగ్రీవుడికి సుగ్రీవుడు చిన్నవాడు, వాలి బలసాడు. ఈ హరిహరి నారాయణ ఆది నారాయణ 15 బొమ్మలు కనుమలైతే కథకు ముందు ఆ ఒక వైకుంఠంలో ఉన్న ఆది విష్ణువుడి దగ్గరికి యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, నవ వానరులందరూ అసురులందరూ కలిసి